ఓబీలో జరిగిన భారీ ఎన్కౌంటర్ పై పౌర హక్కుల సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 30 మంది మావోయిస్టులను ప్రభుత్వం హత్య చేసిందంటూ ఆరోపిస్తున్నాయి. ఆర్కేతో పాటు మరికొందరు పోలీసులు అదుపులోనే ఉన్నారని, వారిని వెంటనే కోర్టు ముందు ప్రవేశపెట్టారని డిమాండ్ చేస్తున్నాయి ప్రజా సంఘాలు. హైదరాబాద్లోని టీడీపీ కార్యాలయం ముందు ఆందోళన చేసిన నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. మల్కాన్గిరి అడవుల్లో ఆంధ్ర, ఒరిస్సా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగితే హైదరాబాద్లో పోలీసులు పౌర హక్కుల సంఘాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇది ముమ్మాటికి ఎన్కౌంటరేనని పోలీసులు చెబుతుంటే ప్రభుత్వ హత్యలేనని పౌర హక్కుల సంఘాలు వాదిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్కేతో పాటు మరో అగ్రనేత చలపతి, 18 మంది దళ సభ్యులు ఇంకా వారి అదుపులోనే ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్రనేత ఆర్కేకి రెండంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. మొత్తం 8 మంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ముందు ఉండే 4 మహిళా గార్డుల్లో 3 కాల్పుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది. ఇంకా గుర్తించని మృతదేహాలు వీరివని భావిస్తున్నారు. వీరు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందినవారు. దీంతో ఆర్కే చనిపోయాడా లేక పోలీసుల అదుపులో ఉన్నాడా అని అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు అసలు ఎన్కౌంటరే జరగలేదని, మావోయిస్టుల్ని అదుపులోకి తీసుకుని ఒక్కొక్కరిగా చంపుకుంటూ వస్తున్నారని ఆరోపిస్తున్నాయి పౌర హక్కుల సంఘాలు. వరుసగా ఎన్కౌంటర్లు జరగడాన్ని ఇందుకు కారణంగా చూపుతున్నారు. వీరి వాదన ఎలా ఉంటే పోలీసుల వాదన మాత్రం వేరేలా ఉంది. ఆర్కే తమ కస్టడీలో ఉన్నాడని జరుగుతున్న ప్రచారాన్ని విశాఖ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తోసిపుచ్చారు. ఎన్కౌంటర్లో తప్పించుకున్న మావోయిస్టులను ఒక్కచోటకు చేర్చేందుకు హక్కుల సంఘాలు వేసిన ఎత్తుగడని ఆరోపించారు. ఆర్కే మన కస్టడీలో ఉంటారు, అది అంతా ఫాల్స్. మన కస్టడీలో ఏం లేదు ఆర్కే. ఇది ఒకటి కోడ్ లాంగ్వేజ్. ఎవరి నుంచి ఒక కోడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారా వారికి కాంటాక్ట్ చేస్తాను. ఎందుకంటే మన ఫ్రంట్ ఆర్గనైజేషన్స్కి తెలుసు, చాలామంది అక్కడ ఉండిపోయారా, ఫీల్డ్లో చాలామంది ఇంజర్డ్ ఉండిపోయారా, వాళ్ళు మన మీద ప్రెషర్ పెట్టుకుని వాళ్ళ కోడ్ లాంగ్వేజ్ వాళ్ళతో మాట్లాడతారా, లేకపోతే వాళ్ళు బయట వస్తారా. ఒకవేళ వాళ్ళకి కావాలంటే బెటర్ ట్రీట్మెంట్ కావాలంటే మనం బెటర్ ట్రీట్మెంట్ తెప్పిస్తాము వాళ్ళకి. ఇదిలా ఉంటే ప్రభుత్వ తీరును నిరసిస్తూ హైదరాబాద్లోని టీడీపీ ఆఫీస్ ముందు పౌర హక్కుల నేతలు ఆందోళనకు దిగారు. వెంటనే పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఏఓబీలో గాలింపు చర్యలు నిలిపేసి శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని వరవర్రావు డిమాండ్ చేశారు. పారదర్శకంగా ఈ 3 రోజుల నుంచి ఆపరేషన్ ఆర్కే పేరుతో జరుగుతున్నది ఏదైతే ఉన్నదో దాని మీద ఓ శ్వేతపత్రంతో ప్రభుత్వం రావాలి. ఒక విశాఖపట్నం రూరల్ ఎస్పీ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ లో ఎవరో ఇచ్చే స్టేట్మెంట్ కాదు. ప్రభుత్వాలు 2 కేంద్ర ప్రభుత్వం కూడా పారదర్శకంగా గాలింపు చర్యలు నిలిపివేసి ఈ ఆపరేషన్ ఆర్కే పేరుతో జరుపుతున్నటువంటి ఈ గాలింపు చర్యలను, ఎన్కౌంటర్లను నిలిపివేసి ఒక శ్వేతపత్రంతో రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పౌర హక్కుల నేతలను పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.